పాత్రికేయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీరును నిరసిస్తూ జగిత్యాల జర్నలిస్టులు ఆయనను బహిష్కరించారు. భవిష్యత్తులో ఆయన పాల్గొనే ఎలాంటి కార్యక్రమాలను కవర్ చేయకూడదని ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మీడియా ఆత్మగౌరవాన్ని కించపరచడం రాజ్యాంగ విరుద్ధమని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి. ఈ నిరసన తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడికి పంపినట్లు వెల్లడించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం జర్నలిస్టుల పట్ల అమర్యాదగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ మరియు జిల్లా యూనియన్ పక్షాన విలేకరులందరూ కూడా సమావేశమై దాని నిరసనగా గజ్జల కాంతం యొక్క ప్రెస్ మీట్లు ఎక్కడ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బైకట్ చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా పంపడంతో పాటు స్టేట్ యూనియన్ కూడా ఈ విషయాన్ని పంపి రాష్ట్రంలో ఎక్కడ కూడా గజ్జల కాంతం అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినా బైకట్ చేయాలనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ అధికారి అయినా విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, ఏకవచనంతో సంబోధించడం కానీ, అమర్యాదగా మాట్లాడడం కానీ చేసినట్లయితే ఇక ముందు ప్రతి ఒక్కరికి కూడా సహాయ నిరాకరణ అనేది ఇలా విధంగా కొనసాగుతుంది. జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రజా సమస్యలను, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులే తప్ప ఏదో మీ రాజకీయ పార్టీల కొమ్ముగాయడం, మీ రాజకీయ పార్టీల అడుగులకు మడుగులెత్తే విధంగా ప్రవర్తిస్తారనుకోవడం పొరపాటు. ఇక ముందు ఏ నాయకుడైనా తన ఒక విజ్ఞతతో మాట్లాడాలి, విజ్ఞతతో మెదగాలి. జర్నలిస్టుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునే లేదని ఈ సందర్భంగా జగిత్యాల నుండి మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం అందరికీ భావ ప్రకటన హక్కు ఇవ్వబడ్డది. దానిపైనే వ్యవస్థ మొత్తం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు, అధికారులు, చాలామంది ఇతరులు పాత్రికేయులను చాలా అమర్యాదపూర్వకంగా, అగౌరవంగా, ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వాల్ని హరణం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇటీవలి కాలం లోపల వరుసగా 2-3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఒక అవమానకరమైనటువంటి భాషను పాత్రికేయుల గురించి వినియోగించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ఇది మా మనసుల్ని గాయపరిచింది, మమ్మల్ని చాలా మానసిక క్షోభకు గురి చేసింది. మేమెవరిని కూడా క్షమాపణలు డిమాండ్ చేసేటువంటి వ్యక్తులం కాదు. ఎవరు మాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకున్నటువంటి హక్కుల ప్రకారం మా నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. జగిత్యాల ప్రెస్ క్లబ్ ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. అమర్యాదపూర్వకమైనటువంటి భాషను మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క ప్రెస్ మీట్లను జగిత్యాల పట్టణ పరిధి లోపల మేము భవిష్యత్తులో ఇక రాయమని చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానం ప్రకారం మేము ముందుకు సాగుతాం. ఈ ఒక్కటే కాదు, మమ్మల్ని ఎవరైతే ఏకవచనంతో ఇష్టారాజ్యంగా మా వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతిలో అమర్యాదపూర్వకంగా మాట్లాడతారో వాళ్ళందరి పట్ల మా చర్యలు ఇలాగే ఉంటాయని చెప్పి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి మరియు డీసీసీ అధ్యక్షుల గారికి ఇద్దరికీ కూడా సదరు నాయకుని యొక్క అమర్యాదపూర్వకమైనటువంటి పరిభాష పైన ఆ క్లిప్పుతో సహా మేము వారికి తెలియజేయడంతో పాటు ఆయన కార్యక్రమాలని సైతం భవిష్యత్తులో బాయ్కాట్ చేస్తున్న నిర్ణయాన్ని తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. పాత్రికేయులందరూ ప్రజలందరి, సమాజం అందరి యొక్క సొత్తు, అందరి యొక్క హక్కు, అందరి యొక్క బాధ్యులు. వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలని మేము సవినయంగా కోరుతున్నాం. అదే సమయంలో మేము కూడా వారి పట్ల మర్యాదపూర్వకమైనటువంటి భాషనే మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము మా యొక్క బాధ్యతల్ని, మా యొక్క పరిధుల్ని అతిక్రమించే వ్యక్తులం కాదని తెలియజేస్తాం.